నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో వెలిసిన శ్రీ బూనీల గోదా సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 8 గంటల 30 నిమిషాలకు శ్రీ బూనీల సమేత చెన్నకేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు కీర్తిశేషులు వేదాంతం శ్రీనివాసాచార్యులు, వారి కుమారులు కీర్తిశేషులు వేదాంతం వెంకటాచార్యులు, వారి సోదరులు శ్రీమాన్ వేదాంతం శేషాచార్యులు, రాజసింహాచార్యులు, వేదాంతం కృష్ణమాచార్యులు బృందంచే మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నా మూడవ తారీఖు రోజున ఆదివారం రోజున స్వామికి చక్రస్నానం చేస్తున్నది. చక్రస్నాన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే 5వ తారీఖు లేదా 6వ తారీఖు రోజున స్వామివారు తిరిగి గ్రామానికి వేయించేస్తారు. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా ఒలిగొండ మండలంలో ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా ఈ కొండపైకి వచ్చేసేసి స్వామివారిని దర్శించుకోవాలి, తరించడం మరొకసారి కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలే మాకు ముఖ్య అతిథులు. అరూరు గ్రామ ప్రజలు, ఒలిగొండ మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలే మాకు ముఖ్య అతిథులు. ఎందుకంటే ఇక్కడ ప్రజా అంటేనే ప్రజలతోటి జనంతోటి జాబ్ జరగదు. కాబట్టి కనుక ప్రజలందరూ కూడా వస్తారు. ఎవరు వచ్చినా మేము మాకు సమానం ఉంటుంది. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనేటువంటి వేరే మాకు ఎప్పుడు లేదు. గ్రామ ప్రజలు మాకు సహకరిస్తారు. మాకు అందరం కలిసి కూడా మేము ఈరోజు సాయంకాలము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మన అరూరు గ్రామ ఉప సర్పంచ్ గొట్టడి సత్యం యాదవ్ గారి దంపతుల చేత వాళ్ళ యొక్క గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటారు. వాళ్ళు సమిష్టిగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీ చెన్నకేశవ పరబ్రహ్మణే నమః. అరూరు గ్రామము, ఒలిగొండ మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. ప్రాచీనమైనటువంటి దేవాలయం భూనీలా సమేత చెన్నకేశవ స్వామి దేవాలయము. వైశాఖ శుద్ధ దశమి మొదలుకొని వైశాఖ పౌర్ణమి, వైశాఖ బహుళ పంచమి వరకు జరిగేటటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా దశమి రోజు, వైశాఖ శుద్ధ దశమి రోజు స్వామివారు గుట్టపైకి వేయించేసి ఇక్కడ ఉత్సవాలు ఆరంభమవుతాయి. తర్వాత అధ్యయన ఉత్సవాలు, తర్వాత పౌర్ణానికి ఒకరోజు ముందు స్వామివారి నరసింహస్వామి తిరునక్షత్రం జరుగుతుంది. అదే రోజు సాయంకాలం అంకురారోపణ, పుస్తగ్రహణము, రక్షాబంధనము కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారి యాగశాల ప్రవేశము, ధ్వజారోహణము, అదే రోజు సాయంకాలము అత్యంత వైభవంగా భూనీలా సమేత చెన్నకేశవ స్వామి యొక్క తిరుకల్యాణం జరుగుతుంది. తెల్లవారి సుదర్శన షష్ఠి యాగశాలలో కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం కూడా విశ్వాస్త్ర పారాయణము, యాగశాలలో హవన కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి 3వ రోజు 3వ తారీఖు నాడు ఉదయం మహాపూర్ణావతి కార్యక్రమం, తదుపరి చక్రస్నాన అపభృత స్నానముతో సాయంకాలం కార్యక్రమంతో ఈ ఉత్సవం ముగిస్తుంది. ప్రాచీన కాలం నుంచి వచ్చేటటువంటి భూనీలా సమేత చెన్నకేశవ స్వామి అరూరు గ్రామానికి ఆరాధ్య దైవము. ఈ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ఒక మనిషిని కొత్తగా పనిలో పెట్టుకోవాలన్నా, వ్యవసాయం ఆరంభం చేయాలన్నా అందరూ కూడా చెప్పేటటువంటి ఊతపదం ఏంటంటే చెన్నకేశవ స్వామి తీర్థం నుంచి మళ్ళీ వచ్చే తీర్థం వరకు నీ పనిలో పెట్టుకునేటటువంటి ఒక ఒప్పందం రాసుకుంటారు. అలాంటి స్వామివారి యొక్క వైభవం ఇక్కడ గుట్ట వైభవం ఉంది. భూనీలా ఇక్కడ కోరిన కోరికలు తీర్చేటటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయము. అందరూ కూడా కేశవుడు అంటే కృష్ణుడు, అలాంటి భూనీలా సమేత చెన్నకేశవ స్వామిని అందరూ కూడా సేవించుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కూడా సంతాన యోగ్యం లేని వారి సంతాన యోగ్యత కూడా కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. అలాంటి ప్రాచీనమైనటువంటి ఆలయాన్ని అందరూ కూడా సేవించండి. ఇక్కడ 3 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈరోజు జరిగేటటువంటి
తిరుకల్యాణంలో సాయంకాలం అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. తదుపరి ఈ గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి గొడ్డెడి సత్యం యాదవ్ గారు ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నారు. వారికి వారి కుటుంబానికి ఆచంద్రార్క చెన్నకేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రతి భక్తుడు ఇక్కడ సేవించుకున్నటువంటి ప్రతి భక్తుడు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మనిషికి చెన్నకేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల కూడా వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలందరూ కూడా చెన్నకేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా వారిని కాపాడుతూ ఉండాలని మేమంతా కూడా స్వామివారిని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.